ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడున్నారు ఫణీంద్ర గారు? మీకే కాల్ చేద్దామనుకుంటున్నాను. మీ ఇంటి బయటే ఉన్నాను. ఓ వచ్చేసారా? వస్తున్నా. వచ్చేసాడంటే యువరాజ్. అర్థమైంది. మరి కదలవే, పదా. ఫణీంద్ర గారు. నేనే మేడం. నిషిక గారంటే నేనే. ఫ్రెండ్ అడిగితే మిమ్మల్ని రిఫర్ చేసింది. తీసుకుంది రిటర్న్ ఇచ్చే మంచి వాళ్ళైతేనే తనతో చెప్పమని చెప్పాను. మేం కరెక్ట్ గానే ఇచ్చేస్తాం ఫణీంద్ర గారు. అదే కావాలి మేడం. ఇంతకీ ఎంత కావాలి? 25 lakhs ఇస్తాను. చూసావా యువరాజ్, ఇంట్లో వాళ్ళకి ఇవ్వటానికి మనసు రాలేదు. ఒక్క మాట చెప్పగానే తీసిస్తున్నాడు. ఎంతైనా బయటి వాళ్ళే నయం. ఊరికే ఇవ్వట్లేదు గణేషి. కనపడవు గాని నీకు నాకంటే మీ వాళ్ళంటేనే ఇష్టం. సర్లే, మొహం మార్చకు, ఊరికే అన్నాను. నిష్క గారు, చాలా థ్యాంక్స్ అండి. షూరిటీ ఏం పెడుతున్నారు? అంటే పెద్ద అమౌంట్ కదా. నువ్వు కూడా మీ చెల్లెలకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్వు సంపాదించిన డబ్బుతో గాని నీ భర్త కష్టార్జితంతో గాని బహుమతివ్వు, చాలా బాగుంటుంది. అప్పుడు నువ్వు జస్ట్ 25 లక్షలు అని అనవు. ముందు నీకు డబ్బు విలువ తెలుస్తుంది. షూరిటీ లేదా? ఇట్స్ ఓకే నిష్క గారు. బిజినెస్ పర్సన్ని కదా, అడగడం అలవాటు. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది? మాదే. మీ కార్డు ఏదైనా ఇస్తారా? ఓకే సార్. మేడం, మీరు సైన్ చేయండి. సార్, మీరు కూడా. నేనా? చేయి యువరాజ్, సంతకమే కదా, దానికెందుకంత ఆలోచిస్తున్నావు? ఓకే నిష్క గారు, ఇంట్రెస్ట్ మాత్రం మంత్లీ కరెక్ట్గా పే చేయాలి. షూర్ ఫణీంద్ర గారు. ఓకే నిష్క గారు, వస్తాను. బాయ్ సార్. నిషి అసలు అడిగాడంటే కట్టడం ఇబ్బంది అవుతుందేమో. నెల ఇంట్రెస్ట్ కదా, కరెక్ట్ గా కట్టమన్నాడు. ఫలానా నెలలో అసలు ఇవ్వాలని చెప్పలేదుగా. అయినా ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, జస్ట్ అడుగుతున్నానంతే. అతను అడగలేదు కదా. ఇంట్రెస్ట్ కడదాం, మనకొచ్చినప్పుడు అసలు ఇచ్చేద్దాం, అయిపోతుంది. ముందు నేనేంటో నీ వాళ్ళకి చెప్పటానికి డబ్బులు వచ్చాయి. షాప్కి వెళ్దాం పదా, రేపు చూపిస్తాను ఈ నిషిక రేంజ్. రేఖా, అమ్మాయి వాళ్ళేనా? కాదండి. ఏంటక్కయ్య గారు, మాకోసమే చూస్తున్నారా? అవునండి, రండి లోపలికి రండి. రండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏంటి బావగారు, బావున్నారా? బావున్నానమ్మా. పూజ మొదలవడానికి ఇంకా టైం ఉంది. పై గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పూజ మొదలు పెట్టేటప్పుడు మేము పిలుస్తాం. సరే బావగారు. వెళ్ళండి. వాళ్ళు వస్తున్నారేమో, వెళ్ళి చూడు. రేఖ, వాళ్ళేనా? సిరి వాళ్ళండి.
అమ్మా బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నామమ్మా. ఏంటి అత్తయ్య గారు గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారు? మా కోసమేనా? మీకోసమే బాబు. పదండి పదండి, లోపలికి పదండి. రండి. రండి. బావగారు బాగున్నారా? బాగున్నాను బావగారు. పంతులు గారు ఇంకా వచ్చినట్లేరు. ఇంకా టైం ఉందా అన్నయ్య? ఉందమ్మా, మీరు ఆ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పంతులు గారు రాగానే నేను పిలుస్తాను. అలాగే మావయ్య. పదరా. రండి. లోపలికి వెళ్ళమ్మా. వీళ్ళు ఇంకా రావట్లేదు ఏంట్రేక? నిష్క కూడా వస్తుంది కదా. నిన్న డబ్బులు అడిగితే నేను ఇవ్వలేదన్న కోపంతో రాకుండా మానేది కదా. అసలు తనకి రావద్దనే కదా మనం ముందు చెప్పాము. లేదు లేదు, తన సంతకం కూడా కావాలి. ఈ పూజ పెట్టిందే జగదాత్రి నిష్కల కోసం. మీ జగదాత్రి నిషిక కూడా రావాలని మాట్లాడింది కదా. వస్తుందిలేండి. మీ జగదాత్రి ఏంటి? ఇదిగో ఈ తేడానే. తను వచ్చాక చూపించుకో. మొన్న పిలవడానికి వెళ్ళినప్పుడు చూపించానా? మీ మాటలే కదా పాటిస్తున్నాను. ఇదిగో ఇలానే జీవితాంతం ఉండురేక. నేను సంతోషిస్తాను. సంతోషించేలా ఉందా మన పరిస్థితి? సరే, ఇంకేం మాట్లాడకు, ఎవరైనా వింటారు. అమ్మాయి వాడు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అబ్బడా, వాళ్ళేనా రేఖ? అవునండి. నిష్క కూడా వచ్చింది. రండి అన్నయ్య గారు. నమస్తే చెల్లెమ్మా. రండి రండి. బావగారు నమస్కారం. పదండి. రండి. నమస్కారం బావగారు. రండి, బాగున్నారా? రండి రండి చెల్లెమ్మ. రామ్మా. రండి రండి. పదండి. కూర్చోండి కూర్చోండి. ఏం బావగారు మా కోసమే చూస్తున్నారా? అవును బావగారు. ఇంకా పూజ మొదలు పెట్టలేదా నాన్న? ఇంకా లేదమ్మా, పంతులు గారు వస్తున్నారు. నిషి, అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళు. మొదలు పెట్టావా? ఎవరు ఇంకా రాలేదు కదా. వచ్చారే, పంతులు గారు ఇంకా రాలేదని చెప్పి రూమ్లో కూర్చోబెట్టాం. అల్లుడు గారిని పైకి తీసుకెళ్ళు. అక్కర్లేదండి, నేను వెళ్తాను.